గౌరవనీయులైన మా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ఒకటేనండి, మీరు పెట్టి ఈ డిఎస్సి అనకూడదు, దీన్ని హడావిడి డిఎస్సి అనాలి. మీరు మరి ఎంత మూర్ఖంగా ఈ డిఎస్సిని పెడుతున్నారంటే, ఎంతమంది విద్యార్థుల యొక్క బాధను కూడా మీరు అర్థం చేసుకోకుండా మీకు నచ్చిన విధంగా ఈ డిఎస్సి మీరు పెట్టడం జరుగుతుంది. మీరు ఇన్ని నెలలు ఆగిన వాళ్ళు ఒక నెల రోజులు టైం ఇస్తే మరి మీకు ఏమైందో నాకేమో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే టెట్లో 144 మార్కులు వచ్చిన ఆమె ఈ స్ట్రెస్కి భరించలేక సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరండి? అంత బ్రిలియంట్ స్టూడెంట్కే తనకి టైం సరిపోదేమో, నేను నా లక్ష్యాన్ని చేరుకోలేమనే భయంతో ఈరోజు సూసైడ్ చేయడం జరిగింది. అసలు ఇన్ని రోజులు మిమ్మల్ని ఏమన్నా మాకు జస్ట్ టైం అడుగుతున్నాం అంతే. మీరు మా విద్యార్థులు వేసి మీరు ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తుంటే ఇంకెవరికి చెప్పాలండి? కూటమి ప్రభుత్వం వస్తే మాకేదో మంచి జరిగిపోతుంది అంటే ఇదా? మీరు మీ ఆపోజిట్ ప్రభుత్వం మీద ఉన్న కక్షలన్నీ మా విద్యార్థుల మీద తీర్చుకుంటాక మీకు మేము భారీ మెజార్టీతో గెలిపించింది. ఒకసారి డిఎస్సి పుస్తకాలు చూసి మాట్లాడండి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని చదివితే మాకు ఎందుకండి విద్యార్థుల యొక్క జీవితాలు దాడుకుంటారు? ఎలక్షన్ల ముందు మమ్మల్ని ఏడిపించి, గెలిచిన తర్వాత కూడా మమ్మల్ని ఏడిపించి, ఇంతంత చదువులు చదివిపోయి మిమ్మల్ని మేము అడుక్కోవాల్సి వస్తుంది రాజకీయ నాయకుల్ని. మేము అడిగామండి, టైం అడిగామంతే. మీరు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడే కదండి ఇలాగ నిరుద్యోగులు ఎంతమంది చనిపోతారు ఈ స్ట్రెస్ ఫీలో చూసుకోండి కావాలంటే. మీరు ఏదో అనుకుంటున్నారు, మెగా డిఎస్ ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ నేను ఒకటే చెప్తున్నామండి నిరుద్యోగుల తరఫున, మీరు డిఎస్సి ఇవ్వడం వల్ల చాలామంది అటు విజయాన్ని చేరుకోలేక ఇటు మధ్యలో ఉండిపోయి ఎంతమంది నలిగిపోతున్నారో ఆ బాధలైన మాకు మాత్రమే తెలుసు. మీరు మాత్రం ఏసీల్లో ప్రశాంతంగా పడుకుంటారు. మేము నిద్ర లేక ఇంత కష్టపడుతుంటే టైం లేదని టెన్షన్లతో మేము బతుకుతున్నాం. ఇన్ని రోజులు ఆగిన వాళ్ళు ఒక నెల రోజులు టైం ఇస్తాక మీకు ఏమైందండి?